హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. మన టైలరింగ్ క్లాసెస్లో ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్స్ అయితే అయిపోయినాయి కదా. నెక్స్ట్ పంజాబీ డ్రెస్ చేయడానికంటే ముందే మన సబ్స్క్రైబర్స్ లాంగ్ ఫ్రాక్ అయితే చూపించండి అక్క అన్నారు. సో అందుకోసం ఈ రోజు మన క్లాస్లో ఫ్రిల్స్ మోడల్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి కొత్త వాళ్ళు ఒక్కసారి చూసి కుట్టుకునే విధంగా ఉంటుంది, ఒకసారి చూసి ట్రై చేయండి. సో ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్. అదేవిధంగా లైనింగ్ వచ్చేసి మనకి ఇది ఎన్ని మీటర్ లైనింగ్ అంటే 4 మీటర్లు. 1 మీటర్ వచ్చేసి బాడీ కోసము, మిగతా 3 మీటర్స్ వచ్చేసి కింద గేరా కోసం అయితే ఈ విధంగా తీసేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం బాడీ అయితే కుట్టేసుకుందాం. కుట్టుకోవడానికి కోసం క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పోగులు ఉన్నాయి కదా ఒక లైన్, ఆ తర్వాత కింద ఉన్న ఫ్రిల్స్ అన్ని జాయిన్ చేస్తాం కదా, అందుకోసం ఒకటి 1/2 ఇంచ్ డిస్టెన్స్తోనే ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బాడీ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 14 ఇంచుల బాడీ యొక్క పొడుగు ఉంది. 14 ఇంచులకు ఒక మార్కింగ్, 14.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకున్నాం. ఎందుకంటే షోల్డర్స్ అనేవి క్రాస్లో లేకుండా కరెక్ట్గా ఉన్నాయనుకోండి, భుజాలు అనేవి జారిపోవు. ఇది కూడా ఒక కారణం భుజాలు జారిపోవడానికి. ఇప్పుడు ఈ విధంగా లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత కింద మనకి ఏముంటుంది, నడుము కొలత. సో నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి మనకి 30 ఇంచులు ఉంది. మీ నడుము కొలత ఎంత ఉన్నా కూడా ఈ విధంగా టేప్తోని 4 భాగాల కింద ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇక్కడ ఎంత వస్తే అంత కింద అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది మన నడుము కొలత. దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. ఇది ఎందుకోసము అంటే ఇది మనకి డాటెడ్ ఫ్రాక్ కదా, అందుకోసం డాట్స్ స్టిచ్ చేసినప్పుడు 1 ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా చెస్ట్ కొలత. ఇక్కడ మరి చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే చెస్ట్ కొలత వచ్చేసి 36 ఇంచులు ఉంది. ఇప్పుడు సేమ్ అదే విధంగా 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచులు అనేది పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకొని ఇప్పుడు చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి లూజ్ కానీ టైట్ కానీ కావాలి కదా, అందుకోసం ఇంకొక లైన్ అయితే 1.5 ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత ఉంది అని చెప్పినాను, 36 ఇంచులు ఉంది. చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచెస్ తీసేసుకుంటాం. కానీ సైడ్కి బ్రాడ్గా కావాలి అన్నారు కాబట్టి 2.5 ఇంచ్ తీసేసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచులు తీసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు పైన 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.5 ఇంచులు కిందికి కూడా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి స్క్వేర్ బాక్స్ కదా కావాల్సింది. సో అందుకోసం స్క్వేర్ నెక్ కట్ చేయాలి అంటే కింద పైన ఎంత తీసుకున్నామో పైన కంటే కింద ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు, స్క్వేర్ నెక్ కటింగ్ కోసం. చూడడానికి ఇలా ఉన్నా వేసుకున్నప్పుడు మాత్రం మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 5.5 ఇంచులు కిందికి కూడా తీసేసుకోండి. కిందికి తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. సో ఇక్కడ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత చంక డౌన్ ఎంత తీసుకోవాలి, చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 6 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని సో మీకు ఆల్రెడీ టైలరింగ్ క్లాస్ నెంబర్ 2లో ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని క్లియర్గా చెప్పినాను. సేమ్ కాన్సెప్ట్ బ్లౌజ్కైనా లాంగ్ ఫ్రాక్ అయినా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత, 16 ఇంచులు. సో మనకు కావాల్సింది కూడా 16 ఇంచులే కాబట్టి కరెక్ట్గా ఉన్నది, ప్రాబ్లం ఏం లేదు. భుజాలు జారకుండా ఇలా క్రాస్లో తీసేసుకోండి. అదేవిధంగా వెనకాల భాగంలో డాట్ మార్కింగ్ చేయాలి అని చెప్పినాను కదా, డాట్ పొడుగు 3.5 ఇంచులు తీసుకొని సైడ్కి మాత్రం 1/2 ఇంచ్ ఉండాలి. లాంగ్ ఫ్రాక్కి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ డాట్ దగ్గర నుండి సైడ్కి ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నాను చూడండి, ఇలా ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ తీసుకోలేదనుకోండి సైడ్కి మొత్తం మీకు ఇట్లా కిందికి గుంజినట్టుగా అయితే వచ్చేస్తుంది. అలా రాకుండా పర్ఫెక్ట్గా నిల్చున్నట్టుగా రావాలి అనుకుంటే ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. కింద అయితే మెయిన్ ఇంపార్టెంట్. సో ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి నెక్, షోల్డర్, చంక డౌన్ గురించి క్లాస్ నెంబర్ 2 అనేది ఒక్కసారి ఖచ్చితంగా చూడాలి. ఓకే, ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అనేది మనం 2 మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనం నార్మల్ డాటెడ్ మెథడ్, ఇంకోటి వచ్చేసి ప్రిన్స్ కట్ మెథడ్. ఇక్కడ నేను కట్ చేసేది వచ్చేసి నార్మల్ డాటెడ్ మెథడ్ కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. వెనకాల భాగం ఎట్లయితే కట్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ కచ్ మార్కులు పెట్టేస్తున్నాయి, ఎందుకంటే ఫిట్టింగ్ కోసం. నెక్స్ట్ నెక్ ఒకటైతే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది కదా, నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాం, 2.5 ఇంచులు తీసేసుకున్నాం. ఇంతకుముందు బ్యాక్ కోసం వచ్చేసి 7.5 తీసుకున్నాం కదా, ఫ్రంట్ కోసం వచ్చేసి 6.5 ఇంచులు అయితే తీసేసుకుంటున్నా. ఇక్కడ ఫ్రంట్ కూడా స్క్వేర్ నెక్. అలాంటప్పుడు నేను ఏం చెప్పినాను, స్క్వేర్ నెక్ మార్కింగ్ చేయాలి అంటే పైన 2.5 తీసుకుంటే కింద 3,
పైన 2 తీసుకుంటే కింద 2.5 అలా తీసేసుకుంటే మీకు స్టిచ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బాడీ కటింగ్. హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకున్న తర్వాత కింద గేరా పార్ట్ కోసం అయితే కట్ చేసేసుకుందాం. ఇక్కడ కింద గేరా ఎంత కావాలి అంటే మొత్తం వచ్చేసి మనకి 48 ఇంచుల గేరా అయితే, అంటే పై నుండి కింది వరకు 48 ఇంచులు కావాలి. బాడీ నుండి ఫుల్ పొడుగు, లాంగ్ ఫ్రాక్ యొక్క పొడుగు 48 ఇంచులు. 48 ఇంచులకి వెళ్ళి పైన బాడీ 14 తీసేస్తే ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు 34 ఇంచుల బాడీ అయితే వచ్చేసింది. 34 ఇంచుల బాడీల నుండి కింద ఫ్రిల్ మోడల్ ఉంది కదా, ఆ ఫ్రిల్ మోడల్ కోసం ఒక 6 ఇంచులు అయితే వదిలేస్తున్నా. ఎంత ఉంది ఇప్పుడు? 28 ఇంచులకి కట్ చేసేసుకుంటే పైన వచ్చేసి 28, కింద మనకి 6 ఇంచులు తీసేసుకుంటే ఫ్రిల్స్. కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు క్లాత్ ఎంత ఉన్నా కూడా దాన్ని మధ్యలోకి ఈ విధంగా చీర కదా మడత పెట్టుకున్నట్టుగా మడత పెట్టేసుకొని పైన ఇట్లా పిన్స్ అయితే పెట్టేసినాయి. ఇది ఎందుకంటే ఆర్గన్జా క్లాత్ కదా, అందుకోసమే పిన్నులు అనేవి పెట్టేసుకున్నాయి. ఎందుకంటే క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవుతుందని పెట్టుకున్నా. పైన పొడుగు ఎంత ఉండాలి? 28 ఇంచులు. సో దీనికి పైన ఖర్చు పోతుంది, కింద ఖర్చు పోతుంది, అవునా? సో అందుకోసం మొత్తం ఒక 1.5 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నా. పైన 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది, కింద కూడా మనకి క్లాత్ పోగులు పోకుండా ఉండడానికి ఒక ఫోల్డింగ్ లాగా వేస్తాం కాబట్టి మొత్తం కలిపి ఒక 1.5 ఇంచు ఖర్చు అయితే తీసేసుకున్నా. 28 ఇంచులకి మనకు 29.5 ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ అయితే తీసేసుకొని ఇక్కడ కట్ చేసేస్తున్నా. ఒకవేళ మీరు సింగిల్ గేరా కావాలనుకోండి, కింద మనకి ఫ్రిల్స్ అవసరం లేదనుకుంటే పైన బాడీ పార్ట్ వదిలేసి మీకు ఎంత కావాలో అంత కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం. నెక్స్ట్ కింద ఫ్రిల్స్ కోసం ఎంత తీసుకున్నాం మనం? కింద ఫ్రిల్ కోసం 6 ఇంచులకు కట్ చేసేసుకున్నాం కదా. 6 ఇంచులకి కట్ చేసేసుకున్నప్పుడు ఎంత ఉండాలి? ఇది వచ్చేసి మనకి పైన ఖర్చు పోవాలి, పైన కింద 2 దిక్కుల పీకో వేస్తాం, అవునా? సో పైన కింద పీకో వేస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చేసి నేను 7 ఇంచులకి 7.5 ఇంచుల మధ్యలో పెట్టేసుకోండి మార్కింగ్ వచ్చేసి. ఓకే, 7.5 ఇంచులు అయితే తీసేసుకుంటున్నా. మనకి యాక్చువల్గా మనకు కావాల్సింది ఎంత? 6 ఇంచులు. 6 ఇంచులకి నేను ఎంత తీసుకున్నా? 7.5 తీసేసుకుంటున్నా. ఎందుకు? పైన ఒక 1/2 ఇంచ్, పైన కొంచెం కింద కొంచెం మనం పీకో వేసినప్పుడు క్లాత్ అనేది పోతుంది, అవునా? అదేవిధంగా ఒక 1/2 ఇంచ్ అనేది పైన కుట్టు పెట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గుతుంది. అందుకోసం 1.5 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకున్నా. ఇప్పుడు పైన క్లాత్ కింద క్లాత్ సేమ్ కట్ చేసుకున్నాం అనుకోండి, సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే కిందిది మనం కుచ్చులు కుడతాం కాబట్టి సరిపోదు. అందుకోసమే పైన క్లాత్ ఎంత ఉందో కిందిది డబుల్ ఉండాలి. ఒకవేళ మీకు ఈ విధంగా సరిపోకపోతే సైడ్కి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ సైడ్ క్లాత్ నుండి కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఈ 2 కలిపితేనే కింద ఫ్రిల్కి క్లాత్ అనేది సరిపోతుంది. పైన ఒక లేయర్ ఉంటే కింది డబుల్ లేయర్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. కటింగ్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనము లైనింగ్కి నెక్ అయితే కట్ చేసేసుకోవాలి కదా. ఇక్కడ లైనింగ్కి నెక్ అయితే కట్ చేసేసేయండి. ఇప్పుడు లైనింగ్ నెక్ కట్ చేసేసుకున్న తర్వాత దీనికి సెల్ఫ్ కలర్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే కలర్ వేస్తే నాకు మంచిగా కనబడలేదు, అందుకోసమే సెల్ఫ్ కలర్ పైపింగ్ తీసేసుకున్నాం. ఒకవేళ మీరు కాంట్రాస్ట్ పైపింగ్ తీసేసుకున్నా కూడా ఫస్ట్ మనం దేనికి జాయిన్ చేసేసుకోవాలి? లైనింగ్కి మాత్రమే జాయిన్ చేసుకోవాలి. ఇది క్రేప్ క్లాత్ కదా, స్టిచ్ చేయడం పాసిబుల్ అంటే క్రేప్ క్లాత్ అయినా సాటిన్ క్లాత్ అయినా ఏ క్లాత్ అయినా కూడా ఫస్ట్ మనం పైపింగ్ అనేది లైనింగ్కే జాయిన్ చేయాలి. ఇక్కడ మూలలు ఉన్నాయి చూడండి, మూలల దగ్గరకు వచ్చినప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మూల వచ్చినప్పుడు ఫస్టే మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి డోరీ. ఈ డోరీకి కచ్ మార్కులు అయితే తీసేసుకోండి. ఎగ్జాక్ట్గా మూల దగ్గరికి స్టిచ్ వేయండి. మూల దగ్గరికి వచ్చిన తర్వాత సూది అనేది ఇదిగోండి, సూది కిందికి పెట్టండి, పాదం పైకి లేపండి. అప్పుడు క్లాత్ అనేది మీకు ఫ్రీగా తిరుగుతుంది, ముడత అనేది ఎక్కడ కూడా రాదు. మళ్ళీ నెక్స్ట్ పాదం కిందికి పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొక కార్నర్ వచ్చింది కదా, సేమ్ కాన్సెప్ట్లో ఫాలో అవ్వాలి. లైనింగ్ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ జాయిన్ చేసినాం చూడండి, ఆ పైపింగ్ జాయిన్ చేసింది లోపల సైడ్ ఉండి స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, కేవలం నెక్ దగ్గర మాత్రమే స్టిచ్ వేయండి. లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇదంతా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న దగ్గర మూలల దగ్గర మూలలు ఉన్నాయి కదా, ఈ మూలల దగ్గర ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. మూలల దగ్గర కచ్ మార్కులు పర్ఫెక్ట్గా పెడితేనే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసి ఫింగర్తోని ఒకసారి టైట్గా ప్రెస్ చేసేసుకోండి. ఒకవేళ మీకు కష్టమవుతుంది అనుకుంటే ఒకసారి దూరం కుట్టు అయితే వేసేసుకోండి. ఆ తర్వాత మొత్తం సైడ్ జాయింట్స్ చేసేసి సైడ్కి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ముందు పార్ట్ వెనకాల పార్ట్ రెండు కూడా ఇదే విధంగా జాయింట్ అయితే వేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్న తర్వాత
మనం డాట్స్ కదా ఇది స్టిచ్ చేయాల్సింది, షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని షోల్డర్ సైడ్ తక్కువ నెక్ సైడ్ షోల్డర్ సైడ్ ఎక్కువ నెక్ సైడ్ తక్కువ ఉండే విధంగా జాయింట్ అయితే వేసేసుకోవాలి. మన క్లాస్ నెంబర్ 3లో క్లియర్గా చెప్పినాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసినాం కదా, సేమ్ ముందు సైడ్లో వెనకాల సైడ్లో రెండు సైడ్లో కూడా డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఒకవేళ ప్రిన్స్ కట్ అయితే సెపరేట్, ఇది డాటెడ్ ఫ్రాక్ కదా, సో డాటెడ్ ఫ్రాక్ కాబట్టి ముందు సైడ్ వెనకాల సైడ్ రెండు సైడ్లో కూడా డాట్స్ అయితే వేసేసుకోండి. డాట్ యొక్క పొడుగు వచ్చేసి 4.5 ఇంచులు తీసేసుకొని భుజంలో అయితే జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా భుజాలు అనేవి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ కింద గేరా అనేది యాడ్ చేస్తాను చూడండి. ఓకే, హ్యాండ్స్ అనేవి తర్వాత స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, కింద మనం ఎంత క్లాత్ అయినా తీసుకోండి, 5 మీటర్లు 10 మీటర్లు ఎంత అయినా తీసుకోండి. తీసేసుకున్న క్లాత్ని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఫ్రిల్ క్లాత్ ముందుకే వెనకాలకే స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ పోగులు ఉన్నాయి కాబట్టి కిందికి ఒక చిన్న కుట్టు అయితే వేసేసుకున్న తర్వాత ఇక్కడ కుచ్చులు అయితే పెట్టేసుకుంటున్నా. ఇక్కడ గేరా అనేది కొంచెం తక్కువ ఉంది, క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను కుచ్చులు కూడా కొంచెం నార్మల్గానే కుచ్చులు పెట్టేస్తున్నా. నార్మల్ కుచ్చులు పెట్టేయండి, ఎలాంటి ఫార్ములా అనేది లేకుండా నార్మల్గా కుచ్చులు పెట్టేసుకోండి. కుచ్చులు పెట్టేసుకున్నది మనం రెడీ చేసి పెట్టేసుకున్న నడుము కొలతకి సెట్ అవుతుందా కాలేదా చూడండి. ఒకవేళ మీకు కాలేదు అప్పుడు ఏం చేయాలి, ఓపెన్ చేయాలి మళ్ళీ పెట్టాలి, ఓపెన్ చేయాలి మళ్ళీ పెట్టాలి. అదేవిధంగా లైనింగ్ ఇంతకుముందు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి చిన్న ఫ్రిల్స్ పెట్టినాం కదా 1/2 ఇంచ్, మరి దీనికి కూడా 1/2 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టాలా లైనింగ్ అంటే, లైనింగ్కి పెద్ద కుచ్చులు పెట్టుకున్నా ఏం కాదు, పెద్ద కుచ్చులే పెట్టుకోవాలి. అప్పుడే మనం నడుము దగ్గర ఉబ్బెత్తుగా కనబడకుండా నీట్గా అయితే కనిపిస్తుంది. సో లైనింగ్ కూడా ఎన్ని మీటర్ల లైనింగ్ తీసుకున్నామో ఆ అన్ని మీటర్ల లైనింగ్ నుండి మధ్యలోకి కట్ చేసేసుకోండి. ముందు లైనింగ్ ముందుకి, వెనకాలకే ఉంటే సైడ్ జాయింట్స్ వేసుకున్నప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ పెద్దవి తీసేసుకున్నాం. పెద్దవి తీసుకోవడం వల్ల నడుము దగ్గర ఉబ్బెత్తుగా ఉండదు. ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ వేసేసుకున్నాం కదా, రెండు నడుము కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి. ఈ రెండు నడుము కొలతలు అనేది మన బాడీకి కరెక్ట్గా సెట్ కావాలి. ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుకుంటూ జాయింట్ అయితే వేసేస్తున్నా. ఫస్టే జాయిన్ చేసి స్టిచ్ వేసుకోవచ్చా కుచ్చులు అని డౌట్ వస్తుంది. ఆ విధంగా వెయ్యొద్దు, ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకొని లైనింగ్ అనేది తక్కువ తీసుకుంటారు ఎవరైనా. సో అలాంటప్పుడు అలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి దానికి కుచ్చులు అనేవి రెడీ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ కుచ్చులు అనేవి సెపరేట్గా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ కొంచెం లైనింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక కుచ్చు అనేది పెట్టేసుకుంటున్నా. కుచ్చు అనేది పెట్టేసుకొని సమానం వచ్చేటట్టు పెట్టేసుకోండి, ఎందుకంటే కట్ చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా క్లాత్, అందుకోసం. ఇప్పుడు ఈ విధంగా అయితే రెండు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నది వచ్చేసి మనం బాడీకి జాయింట్ అయితే వేసేసుకుందాం. మధ్యలో కచ్ మార్క్ పెట్టుకోవచ్చు, లేదంటే నేను అప్కమింగ్ క్లాసెస్లో ఇంకా కొన్ని పాయింట్స్ అనేవి జాయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు ఇవి రెండు కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా జాయింట్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత కింద మనం కుచ్చులు అయితే వేసుకోవాలి కదా. కింద పట్టి కట్ చేసేసుకున్నాము చూడండి 7.5 ఇంచులది. అది ఇక్కడ జాయిన్ చేయాలంటే ఇక్కడ పోగులు పోతాయి కదా, ఈ పోగులు అనేవి పోకుండా ఉండాలి అంటే కింద ఆల్రెడీ మనం పెద్ద క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఆ పెద్ద క్లాత్కి కూడా కిందికి ఒక కుచ్చులాగా వేసేస్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా స్టిచ్ వేస్తే మనకి పోగులు అనేవి బయటకు పోతాయి. పోగులు అనేవి వెళ్తే మనం ఇంత కష్టపడితే వేస్ట్ అవుతుంది కాబట్టి కింద ఒక కుచ్చు అనేది పెట్టేసుకొని ఇప్పుడు 7.5 ఇంచులు తీసుకున్నాం చూడండి, దానికి రెండు సైడ్లో పీకో అయితే చేసేసినాను. పీకో వేసిన తర్వాత ఇగోండి చూడండి ఫ్రిల్స్ కోసం నేను ఏ విధంగా పెట్టేస్తున్నా అంటే దూరం కుట్టు పెట్టేసుకొని ఇప్పుడు నా 2 ఫింగర్స్ ఉన్నాయా, 2 ఫింగర్స్ని క్లాత్ ఇట్లా దొబ్బినట్టుగా చేయండి. మీకు ఏదో జోక్ చూసినట్టు అనిపిస్తున్నట్టుంది కదా. సో మన 2 ఫింగర్స్ని ఇట్లా కొంచెం ప్రెస్ చేసినట్టు వస్తే మనకు ఆటోమేటిక్గా వెనకాల సైడు కుచ్చులు అనేవి వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా ఒకసారి చూడండి, అటు సైడ్ చూడండి మన మిషన్ వెనకాల సైడ్ బ్యాక్ సైడ్ ఎట్లా వస్తుందో మీరైతే లైవ్లోనే చూస్తున్నారు కదా. నేను జస్ట్ ఫింగర్స్ని మాత్రం ఈ విధంగా ప్రెస్ చేస్తే మీకు ఇలా అయితే వచ్చేస్తాయి. సో ఇది ఎంత తీసుకోవాలి అని చెప్పినాను, పైన ఫ్యాబ్రిక్ ఎంత ఉందో దానికి డబుల్ ఫ్యాబ్రిక్ తీసేసుకోవాలి. ఒకవేళ మీకు సరిపోకపోతే సైడ్కి కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రిల్స్ మాత్రం ఈ విధంగా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా మీకు దగ్గరికి కావాలి అంటే దగ్గరికి స్టిచ్ వేసేసుకోవచ్చు, దూరం కావాలంటే దూరం స్టిచ్ వేసేసుకోవచ్చు. మీరు చూసినంత మాత్రాన మీకు రాదు, స్టిచ్ వేస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు స్టిచ్ ఈ విధంగా వచ్చేసింది కదా, ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనం ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకోవాలి.
ఇంతకుముందు మనం కుట్టు వేసినాం చూడండి, సేమ్ అదే కుట్టు ఇప్పుడు ఈ కుట్టు పైన రావాలి. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కింద మొత్తం రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత బాడీ ఫిట్టింగ్ అయితే వేసేసుకోవాలి. సో నార్మల్గా పఫ్ స్లీవ్సే పెట్టేసినాను. ఇక్కడ నేను మీకు పఫ్ స్లీవ్స్ చెప్పడం మర్చిపోయినాను, అంటే వీడియో అనేది మిస్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఫిట్ మార్కింగ్ ఉంది చూడండి, ఈ మార్కింగ్ పైన స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఖర్చు ఉంది చూడండి, హ్యాండ్స్ జాయిన్ చేసిన ఖర్చు అనేది ఎప్పుడు కూడా చేతుల సైడ్ చూస్తున్నట్టుగా ఉండాలి. ఇక్కడ మనకి ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, ఫిట్టింగ్ లైన్ పైన సేమ్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. కానీ మన కస్టమర్ ఏం చెప్పిండ్రు అంటే అక్క కొంచెం లూజ్ ఉన్నా ఏం కాదు అని చెప్పిండ్రు. సో కట్ చేసుకునేటప్పుడు అంతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కట్ చేసినాను, కొంచెం లూజ్ అయినా పర్వాలేదు అన్నారు కదా అని మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ కొంచెం లూజ్ అయితే వేసేసినాను. ఇప్పుడు కుట్టు ఎక్కడి వరకు వేయాలి అంటే నడుము కుట్టు ఉంది చూడండి, నడుము కంటే కిందికి ఒక 1 ఇంచ్ వరకు మాత్రమే వేయండి. ఇదిగోండి నడుము కంటే 1.5 ఇంచ్ తీసుకోండి. సైడ్కి సేమ్ ఇదే విధంగా 2 లేదా 3 కుట్లు అయితే వేసేసుకోండి. లాంగ్ ఫ్రాక్కి 2, 3 అయితే చాలా, ఇంకా ఎక్కువ అయితే అవసరం లేదు. కానీ ఇక్కడి వరకు మాత్రమే జాయింట్ వేయాలి. ఇక్కడి వరకు జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ సెపరేట్గా జరిపేసేసేయండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి సైడ్ జాయింట్స్ అయితే వెయ్యద్దు అస్సలే. అది వేసిండ్రు అనుకోండి ఇంకా మీకు ఫ్రాక్ అనేది సెట్ కాదు. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ మీకు కుట్టు అనేది కనిపిస్తుంది. ఇక్కడ పోగు అనేది కనబడుతుంది కదా, లైన్ ఇంతకుముందు కుట్టిన పోగు, ఆ పోగు దగ్గర నుండి కింది వరకు స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఆ పోగు దగ్గర నుండి కిందికి కుట్లు వేసేసుకోండి. ఇక్కడ మీరు 2 వేసుకుంటారా, 3 వేసుకుంటారా, 4 వేసుకుంటారా, అది మీ ఇష్టం. కాకపోతే ఎన్ని కుట్లు వేసినా కూడా సేమ్ ఇదే మెథడ్లో ఫాలో అవ్వాలి. బాడీ కంటే ఒక 1.5 ఇంచ్ కిందికి పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సైడ్కి 2 కావాలన్నా 3 కావాలన్నా సేమ్ ఇదే విధంగా వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పోగులు ఉంటాయి కదా, ఈ పోగులు అనేవి బయటికి రాకుండా ఉండాలి అంటే సైడ్కి ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు అనేది లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. మరి లైనింగ్ ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి అంటే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి కొంచెం ప్రెస్ చేయండి. లోపలికి ప్రెస్ చేసిన తర్వాత లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ అనేది సెపరేట్గా స్టిచ్ వేసేసుకోవాలి. అదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ అస్సలు టచ్ కాకుండా తీసేసుకొని డైరెక్ట్గా ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ కూడా మనకి పోగులు వస్తాయి కదా, బొద్దుపాటు లేదు కాబట్టి పోగులు వస్తాయి కాబట్టి పోగులు అనేవి బయటికి రాకుండా ఉండాలి అనుకుంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఖర్చు అనేది కనబడకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు నార్మల్గా ఇట్లా కొన్ని ఫోటోషూట్కి ఫ్రాక్స్ ఉంటాయి చూసినరా, ఇట్లా ఒక పైన లేయర్ లేపి ఇట్లా ఊపంగానే బయటకి ఎక్కువ గేర్ కనబడడానికి. సో అందుకోసమే మనకి ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మీకు ఆ మోడల్ ఉంటుంది. 2 కలిపి స్టిచ్ చేస్తే సైడ్కి ఇట్లా మంచిగా నీట్గా అయితే రాదు. ఓకేనా, సేమ్ 2 సైడ్లో కూడా ఇదే విధంగా స్టిచ్ వేయాలి. ఇక్కడ చూడండి మీకు ఏ విధంగా